Yeah. Okay. So, hello and welcome everyone. Thank you for joining for this webinar on overcome the fear of speaking English. So, whether you are learning for English for work, school, or personal reasons, fear of speaking is something many of us struggle with. But don't worry, today we are going to tackle this fear together and find ways to overcome it. సో, కంటిన్యూయస్‌గా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? సో, డోంట్ వరీ. సో, బేసికల్‌గా ఈరోజు మన సెషను మన టైటిల్‌లోనే ఉంది. ఓవర్‌కమ్ ద ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో, ప్రతి ఒక్కళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా వరకు భయమనేది ఉంటుంది. సో, ఈ భయాన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది ఈరోజు మనం సెషన్‌లో నేర్చుకోబోతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ మాక్సిమం 30 మినిట్స్ అని చెప్పాను. సో, 20, 25 మినిట్స్‌లోనే కంప్లీట్ చేస్తాను. బికాజ్ మీ వాల్యుబుల్ టైమ్‌ని నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో, డెఫినెట్‌లీ ఈ సెషన్‌ని మాక్సిమం యుటిలైజ్ చేసుకునే ఆపర్చునిటీ మనకొచ్చింది కాబట్టి, సో, మాక్సిమం నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడేలాగా ఉండాలని చూస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ myself to you. I'm Prabhu, and I'm really excited to be here with all of you from Entry. సో, ఈ సెషన్‌లో మనం కొన్ని రీజన్స్‌ని తెలుసుకోబోతున్నాం. సో, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ భయాన్ని సో, ఎలా ఆ భయాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో, కొన్ని స్ట్రాటజీస్ నేను ఎలా ఓవర్‌కమ్ చేయాలని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో, దాని మీద మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో, ఫస్ట్ బిఫోర్ థట్ నాకొక చిన్న ఎగ్జాంపుల్ అంటే బేసికల్‌గా కాసేపు ఇంగ్లీష్ గురించి మనం పక్కన పెడితే, మీకు నాకు తెలిసిన ఒక లాంగ్వేజ్ తెలుగు. రైట్? సో, కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్లి, మన చిన్నతనానికి వెళ్లి, మనం ఈ తెలుగు మాట్లాడడాన్ని ఎలా నేర్చుకున్నాం? హౌ హావ్ వి లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్? ఒక్కసారి ఆలోచిద్దామా అందరం? ఎనీవన్? చెప్పాలి. ఓకే. సో, బేసిక్‌గా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సో, ద మెయిన్ థింగ్ వి ఫోకస్ హియర్ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అనంటే, చిన్నప్పుడు మనం స్కూల్‌కి వెళ్ళకముందు తెలుగు మాట్లాడడం మనకి వచ్చిందా? లేదంటే వెళ్ళిన తర్వాత మనం ఆలు, గుణింతాలు, ఒత్తులు, పొల్లు ఇవన్నీ నేర్చుకొని, అవన్నీ మనకు వచ్చిన తర్వాత మనం మాట్లాడడం మొదలుపెట్టామా? సో, ఈ క్వెషన్‌కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? యెస్. సో, చాలా మంది దగ్గర ఆన్సర్ ఉంటుంది. బికాజ్ మనం స్కూల్‌కి వెళ్ళక ముందే మనకి మాట్లాడడం అనేది వచ్చు. ఓకే. సో, హౌ వాస్ ఇట్ పాసిబుల్? సో, ఇంగ్లీష్ మనం సారీ నాట్ ఇంగ్లీష్ తెలుగు. సో, స్కూల్‌కి వెళ్ళక ముందే మనం ఆలు, గుణింతాలు, ఒత్తులు, పొల్లు ఇవన్నీ నేర్చుకోక ముందే మనకు మాట్లాడడం ఎలా వచ్చింది? ద ఓన్లీ రీజన్ మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్. చాలామంది ఇది మన మదర్ టంగ్ సార్ అంటారు. మదర్ టంగ్ అని అది లాంగ్వేజ్ నేమ్ అంతే. కానీ మీకు నాకు అదొక లాంగ్వేజ్ మాత్రమే. రైట్? అది వేరే వాళ్ళకి అంటే మీకు నాకు అది మదర్ టంగ్. సో, వేరే వాళ్ళకి అదొక లాంగ్వేజ్ మాత్రమే. సో, మరి ఆ లాంగ్వేజ్‌ని ఎలా మాట్లాడడం మనం నేర్చుకున్నాం? మనం ఫోకస్ చేసిందెక్కడ? మనం దేని మీద ఫోకస్ చేయలేదు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనతో తెలుగు మాట్లాడారు. థాట్స్ ఇట్. మనం తెలుగుని విన్నాము. మన మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేశారు. మన అమ్మా, నాన్న మనకు కరెక్ట్‌గా ఎలా మాట్లాడాలో నేర్పించారు. అంటే ప్రతిరోజు కూడా మనం తెలుగుని విన్నాము, తెలుగుని మాట్లాడాము, తెలుగుని కరెక్ట్ చేసుకున్నాము. సో, అలా మనకి మాట్లాడడం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, చదువుకోలేని వాళ్ళు గూడా తెలుగు మాట్లాడతారు. రైట్? ఈవెన్ మన గ్రాండ్ పేరెంట్స్ గానీ, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ ఆల్‌మోస్ట్ ఎక్కడో చోట చదువుకోలేని వాళ్ళే ఉంటారు. రైట్? మరి వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ భాషను మాట్లాడడం ఎలా నేర్చుకున్నాం? వాళ్ళకి చదవడం రాదు గదా! రాయడం గూడా రాదు గదా! మరి మాట్లాడడం ఎలా వచ్చింది? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్ అండి. సో, మనకి అన్‌ఫార్చునేట్‌లీ అలా మన చుట్టుపక్కల ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టే మనం ఇంగ్లీష్‌ని మాట్లాడలేకపోతున్నాం. ఓకే. సో, మరి అలాంటి ఇంగ్లీష్ ఎన్వైర్న్‌మెంట్ ఉండాలి అనంటే, ఓకే. ఫస్ట్ అసలు మనం మాట్లాడాలంటే ఆ భయాన్ని ఎలాగా మనం పోగొట్టుకోవాలి? నౌ లెట్ మీ స్టార్ట్ బై ఆస్కింగ్ యూ. ఓకే. సో, ఇక్కడ ఎంతమందికి ఓకే. సో, హౌ మెనీ ఆఫ్ యూ హావ్ ఫెల్ట్ నర్వస్ ఆర్ ఈవెన్ యాంగ్షియస్ when you had to speak English in front of others?
సో, వేరే వాళ్ళ ముందు మనం మాట్లాడాలంటే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎంతమందికి భయం స్టార్ట్ అవుతుంది? చెప్పండి. ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కదా! డెఫినెట్‌గా. సీ బేసికల్లీ ఫియర్ ఈస్ న్యాచురల్. బట్ ద గుడ్ న్యూస్ ఇట్ కెన్ బి మేనేజ్డ్. సీ భయం అనేది ఆబ్వియస్‌లీ మనం ఉంటుంది. ఓకే. అది అందరికీ ఉంటుంది. సహజం అనమాట. బట్ అందులో గూడా మనకి గుడ్ న్యూస్ ఏంటి అనంటే, దాన్ని మనం కంట్రోల్ చేయగలం. దాన్ని మనం మేనేజ్ చేయగలం. ఎలా? ఓకే. సో, అండర్‌స్టాండింగ్ ద ఫియర్. భయాన్ని అర్థం చేసుకోవడం. అండర్‌స్టాండింగ్ ద ఫియర్. భయాన్ని మనం అర్థం చేసుకోవడం. సో, నౌ లెట్స్ బిగిన్ బై అండర్‌స్టాండింగ్ వై వి ఫీల్ దిస్ ఫియర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. Fear of speaking English comes from different places. సో, భయం ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం చాలా రకాలుగా పుడుతుంది. ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్స్ ద ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. కొంతమందికి మిస్టేక్స్ చేస్తారేమో అని భయం. ఓకే. కొంతమందికి ఎర్రర్స్ వస్తాయేమో అని భయం. కొంతమంది వేరే వాళ్ళు నవ్వుతారేమో అని భయం. కొంతమందికి అసలు మాట్లాడాలంటేనే భయం. Others may fear that their accent or pronunciation is not perfect. వేరే వాళ్ళు మనం మాట్లాడే విధానంని హేళన చేస్తారేమో, నవ్వుతారేమో. సో, మనలో ఉన్న ధైర్యం కన్నా వేరే వాళ్ళ మీద ఉన్న మనకు భయమే మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. మనం మాట్లాడాలంటే. బట్ హియర్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ టు రియలైజ్. మనం ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఫియర్ ఈస్ ఆఫెన్ అ ప్రొడక్ట్ ఆర్ అ సెల్ఫ్ డౌట్. మనకున్న సెల్ఫ్ డౌట్ అనమాట. We underestimate our abilities and focus too much on what could go wrong rather than what we are doing right. అంటే బేసికల్లీ మనం ఫోకస్ చేసేది మన సామర్థ్యం. మనం దేన్నేదైతే సాధించగలమో దానికన్నా ఎక్కడ తప్పు పోతుందో, ఎక్కడ అందరూ నవ్వుతారో, ఎక్కడ ఇబ్బంది పడతారో అన్న భయమే మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. సో, ఆ భయంలో కొన్ని భయాలు ఈరోజు మనం చూద్దాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఒక్కొక్కటిగా చూద్దాం. సో, దీస్ ఆర్ కామన్ సోర్సెస్ ఆఫ్ ఫియర్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట. సో, దానిలో ఫస్ట్ వన్ ఏంటి అనంటే ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్. వాట్ విల్ పీపుల్ థింక్ ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్? అమ్మో! నేను తప్పు చేస్తే ఓకే. సో, జనాలు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఓకే. సో, ఆల్వేస్ వి థింక్ అబౌట్ అదర్స్. ఎప్పుడు మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రైట్? సో, వాట్ విల్ పీపుల్ థింక్ ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్? సో, మనం ఇలానే ఆలోచించుంటే చిన్నప్పుడు ఇంగ్లీష్ ఐ మీన్ తెలుగుని మనం మాట్లాడగలిగే వాళ్ళమా? పోనీ మనం అలా తెలుగులో తప్పులు చేస్తున్నప్పుడు మన అమ్మా, నాన్న వాటిని సరిదిద్దారే గానీ, ఎప్పుడైనా నవ్వుతూ మనతో సమాధానం లైక్ నవ్వుకున్నారా? నవ్వుతూ మనకి సమాధానం చెప్పకుండా ఎక్కిరించడం అలాంటియేమన్నా చేశారా? లేదు గదా! ఓకే. సో, ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ అండి. మనం ఎప్పుడు గూడా వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేది మాత్రమే ఆలోచిస్తాం. ఎప్పుడు అలా ఆలోచించకూడదు. ఓకే. సో, బికాజ్ ఎవ్వరు ఇక్కడ పర్ఫెక్ట్ కాదు. ఓకే. ఎవ్రి మాస్టర్ వన్స్ ఎ డిజాస్టర్. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు జీరో నుంచి రావాల్సిందే. ఈరోజు మనం ఎవరో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని చెప్పి, మనం వాళ్ళకి లైక్ అలా కళ్ళప్పగించేసి చూస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వింటూ ఉంటాం. సో, వన్స్ అపాన్ ఎ టైమ్ వాళ్ళు గూడా నేర్చుకొనుండిన వాళ్ళే. బట్ వాళ్ళు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేశారు, వచ్చింది. మనం చేయలేదు, రాలేదు అంతే. ఓకే. సో, ఫస్ట్ వన్ ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్. వాట్ విల్ పీపుల్ థింక్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్? నో. సో, దీన్నెప్పుడు గూడా మీరు కన్సిడర్ చేయమాకండి. ఓకే. ది నెక్స్ట్ వన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. వాట్ ఇఫ్ ఐ కెనాట్ ఎక్స్‌ప్రెస్ మైసెల్ఫ్ క్లియర్‌లీ? సో, నేనేదైతే చెప్పాలనుకుంటున్నానో దాన్ని నేను పూర్తిగా క్లియర్‌గా చెప్పలేకపోతే ఓకే. సో, పూర్తిగా క్లియర్‌గా నేను చెప్పలేకపోతే. ఇన్ కేస్ లైక్ సపోజ్ నా మైండ్‌లో ఒకటుంది. ఓకే. సో, నేను ఈరోజు ఒక మీటింగ్ గురించి నేను క్లియర్‌గా చెప్పాలి.
ఈరోజు నేను చేసిన వర్క్ గురించి క్లియర్‌గా చెప్పాలి. నాకు లీవ్ కావాలి. ఓకే. లీవ్ కావాలన్న సిట్యుయేషన్‌లో ఈ రీజన్స్ నాకున్నాయన్నమాట. ఈ రీజన్స్ నేను తెలుసుకోవాలి. ఎలా? ఎలా? హౌ? ఓకే. సో, నేను ప్రాపర్‌గా చెప్పింది ఎదుటి వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఎప్పుడు గూడా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, దాన్ని మనం ఎలా చెప్తున్నామనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. అంటే మన మైండ్‌లో ఉన్నది మనం చెప్తున్నామా లేదా? క్లియర్‌గా స్ట్రక్చర్ ఉందా? స్ట్రక్చర్ క్లియర్‌గా ఉందా? గ్రామాటికల్ ఎర్రర్స్ ఉన్నాయా? అని స్టార్టింగ్ ఇట్‌సెల్ఫ్ అంటే చూస్తారు. అందరూ చూస్తారు. మనం గూడా కరెక్ట్‌గా మాట్లాడాలి. బట్ థింగ్ ఏంటి అనంటే, దాని మీద అంత ఎక్కువ ఫోకస్ చేయకూడదు. అదొక్కటే రీజన్. ఓకే. సో, మూడోదేంటంటే పర్ఫెక్షనిజం. ఎంతమందికి అలవాటుంది? పర్ఫెక్షనిజం. ఐ మస్ట్ స్పీక్ పర్ఫెక్ట్‌లీ ఆర్ ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను మాట్లాడేది పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి. చాలా పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి. ఓకే. సో, స్టార్టింగ్ ఇట్‌సెల్ఫ్ పర్ఫెక్ట్‌గా మనం మాట్లాడేస్తామా? ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఏదైనా సరే. చెప్పండి. స్టార్టింగ్ ఇట్‌సెల్ఫ్ పర్ఫెక్ట్‌గా మనం మాట్లాడేస్తామా? నాట్ రైట్. ఓకే. సో, ఆ పర్ఫెక్షన్ అనేది మనకెప్పుడొస్తుంది? ఏదైనా సరే. ఓకే. మనకొక ప్రోవర్బ్ గూడా ఉంది గదా! ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఓకే. మనం అంత పర్ఫెక్ట్ అవుతాం. అంతేగాని లైక్ ఓవర్ నైట్‌లో, ఒక్క నైట్‌లో మనం బేసికల్‌గా కొన్ని ఎగ్జామ్స్ రాసే ఉంటాం. ఓకే. సో, ఒక్క నైట్‌లో ఎగ్జామ్స్‌కి కావాల్సినయన్నీ చదివేసి ఓకే. సో, ఫ్యూచర్‌లో ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయేది. సో, అలా జరుగుతుందా? సో, ఒక్క నైట్‌లో ఎవరు పర్ఫెక్ట్ అవ్వరు. సో, నౌ టేక్ ఎ మూమెంట్ అండ్ థింక్ అబౌట్ ఇట్. ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, పర్ఫెక్షనిజం. ఓకే. సో, ఇవి మన బ్రేక్ డౌన్స్ అన్నమాట. వీటి గురించి ఆలోచించి ఎంతోమంది వెనక పడిపోతున్నారు. మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండి కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇవే మన మెయిన్. నౌ టేక్ ఎ మూమెంట్ అండ్ థింక్ అబౌట్ ఇట్. విచ్ ఆఫ్ దిస్ యూ రిలేట్ టు ద మోస్ట్? ఇందులో మీరు దేనికి రిలేట్ అయ్యి ఉన్నారు? ఇట్ కుడ్ బి 1 ఆర్ 2. ఒకటయ్యుండొచ్చు, రెండయ్యుండొచ్చు లేదా మూడయ్యుండొచ్చు. బట్ రికగ్నైజింగ్ యువర్ స్పెసిఫిక్ ఫియర్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ ఓవర్‌కమింగ్ ఇట్. సో, మీ ప్రాబ్లమ్ ఏంటి? ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా? లేదా 2 ఉన్నాయా? లేదా 3 మీకున్నాయా? ఆ మూడిటిని మీరు రికగ్నైజ్ చేసుకొని ఓకే. అంటే వాటిని గుర్తించి వాటిని ఓవర్‌కమ్ చేయగలిగుండాలి. ఓకే. సో, బేసిక్‌గా మనము చేసే తప్పేంటి అనంటే, ఏదైనా మనం మాట్లాడాలనుకుంటున్నామో, ఆ మాట్లాడేదాన్ని ఫస్ట్ తెలుగులో మన మైండ్‌లో ఊహించుకుంటాం. దాన్ని ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తాం. సో, దీనికి మనకి టైం పెట్టేస్తుందనమాట. ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటికి రావచ్చు? మనం ఆలోచించేది ఇంగ్లీష్‌లో ఆలోచిస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ నా ఫేవరెట్ హాబీ గురించి చెప్పాలి. మై ఫేవరెట్ హాబీ ఈస్ అని చెప్పి సెంటెన్స్‌ని స్టార్ట్ చేయాలి. సో, ఇంగ్లీష్‌లో ఉన్న ఐ మీన్ ఒక గుడ్ థింగ్ ఏంటి అనంటే, ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నకి, ఆ ప్రశ్నలోనే మనకి 70% సమాధానం ఉంటుంది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాబీ? మై ఫేవరెట్ హాబీ ఈస్. హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో? మై ఫేవరెట్ హీరో ఈస్. ఓకే. సో, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? మై ఫేవరెట్ కలర్ ఈస్. అని చెప్పి మన వర్డ్‌ని అందులో యాడ్ చేసి సో, ఇలాగ చిన్న చిన్న సెంటెన్సెస్‌ని మనం ఫ్రేమ్ చేయడం, ఆటోమేటిక్‌గా ఫ్రేమ్ చేయడం, ఆలోచించకుండా ఫ్రేమ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఎప్పుడు గూడా ఈ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మనకి ఓకే. థింకింగ్. సో, దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఈ సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఓకే. మనం అలా ఫ్రేమ్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి. సో, ఈ ప్రాబ్లమ్‌ని మనం ఓవర్‌కమ్ చేసేది ఎప్పుడు గూడా ప్రాక్టీస్. చిన్న చిన్న సెంటెన్సెస్‌తో మనం ప్రాక్టీస్ చేయాలి. నౌ లైక్ మనం అండర్‌స్టూడ్ ఓకే. మనకర్థమైంది కదా! ఏమేం ప్రాబ్లమ్స్ మనకుంటాయని చెప్పి. ఇప్పుడు మనం నౌ థట్ వి అండర్‌స్టాండ్ వేర్ ద ఫియర్ కమ్స్ ఫ్రమ్. సో, ఎక్కడి నుంచి మనకి భయమొస్తుంది, మనకి భయమేస్తుందో తెలుసుకుందాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ వి కెన్ ఓవర్‌కమ్ ఇట్. ఓకే. ఇప్పుడు వాటి నుంచి మనం బయటపడేది ఎలాగా? దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో, నౌ ఐయామ్ గోయింగ్ టు షేర్ విత్ యూ a few practical strategies that can help you manage your fear and speak English more confidently. ఓకే. సో, ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ అనేవి మీకు ఇస్తాను. సో, దాన్ని మీరు యూజ్ చేసుకొని మీ భయాన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అలానే ఇంగ్లీష్‌ని కాన్ఫిడెంట్‌గా మాట్లాడొచ్చు. ది ఫస్ట్ వన్ ఎంబ్రేస్ మిస్టేక్స్ యాస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఎంబ్రేస్ మిస్టేక్స్ యాస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్.
సో వాట్ సార్ ఎంబ్రేస్ మిస్టేక్స్ మీన్స్ వాట్? ఓకే. సో సీ బేసికల్లీ ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ చేయకుండా ఎవ్వరు ఉండరు. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఈస్ టు యాక్సెప్ట్ దట్ మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ ఓకే. ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు. సో మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి దానిలో చేర్చుకునే ప్రతి పనిలో కూడా మిస్టేక్స్ చేస్తారు. రైట్? కానీ ఎప్పుడు కూడా లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఓన్లీ వన్ థింగ్. ఎప్పుడు కూడా మన లైఫ్‌లో ఏదైనా ఒక మిస్టేక్ మనం చేశామంటే ఆ మిస్టేక్‌ని మళ్ళీ లైఫ్‌లో రిపీట్ అవ్వకూడదు. అదొక్కటే మనం చూసుకోవాల్సింది. మిస్టేక్స్ అందరూ చేస్తారు. మనము చేస్తాము. దానిలో సిగ్గుపడడానికి గాని, భయపడడానికి గాని ఏమీ లేదు. ఓకే. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే మిస్టేక్స్ చేస్తారు. ఓకే. కానీ చేసిన మిస్టేక్‌నే మళ్ళీ చేయకూడదు. అదేదైనా సరే ఎప్పుడు కూడా మన లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాలి. న్యూ మిస్టేక్. వి షుడ్ ఆల్వేస్ కమిట్ ఎ న్యూ మిస్టేక్. ఎప్పుడు కూడా మన లైఫ్‌లో ప్రతిసారి చేసే ప్రతి తప్పు కూడా ఏదైనా తప్పు జరిగిందంటే అది కొత్త తప్పు అయి ఉండాలి. ఓకే. ఫైన్. అంటే దాని నుంచి నేను నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాత ఇంక దాన్ని రిపీట్ చేయకూడదు. ఇది లెర్నింగ్ ప్రాసెస్. అందుకని మిస్టేక్స్ చేయండి. ఎక్కువ చేయండి. మీరెన్ని మిస్టేక్స్ చేస్తే అంత ఎక్కువ మీరు నేర్చుకోగలరు. నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకొని ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ వన్ అన్నమాట. సో, ఎంబ్రేస్ మిస్టేక్స్ యాస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. చేసే ప్రతి మిస్టేక్ నుంచి నేర్చుకోండి. దాన్ని రిపీట్ చేయొద్దు. అంతవరకే. దట్స్ ఇట్. ఓకే. తర్వాత ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ సేఫ్ ఎన్వైర్న్మెంట్స్. ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ సేఫ్ ఎన్వైర్న్మెంట్స్. ఓకే. సో, ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ సేఫ్ ఎన్వైర్న్మెంట్స్ అండ్ వాట్ డస్ ఇట్ మీన్? సో, బేసికల్‌గా పేరులోనే ఉంది ప్రాక్టీస్. రైట్? ప్రాక్టీస్ ఇన్ స్పీకింగ్ ఇన్ సేఫ్ ఎన్వైర్న్మెంట్స్. లైక్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ ఎ సేఫ్ నాట్ జడ్జ్‌మెంటల్ ఎన్వైర్న్మెంట్. సేఫ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి? సో, ఎవరు మనల్ని చూడట్లేదు. ఓకే. సో, ఎవరు గూడా మనల్ని జడ్జ్ చేయట్లేదు. ఓకే. అలాంటి ప్లేసెస్‌లో ఏమైనా ఉంటే అలాంటి ప్లేసెస్‌లో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, అలాంటి ప్లేసెస్ ఏముంటాయి బేసికల్‌గా? మనకి బాగా తెలిసిన వాళ్ళతో, మనకి బాగా కావాల్సిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఉంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడడానికి మీ క్లోజ్‌గా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే. సో, థర్డ్ వన్ రికార్డ్ యోర్‌సెల్ఫ్ స్పీకింగ్. రికార్డ్ యోర్‌సెల్ఫ్ స్పీకింగ్. సో, ఈ రికార్డ్ యోర్‌సెల్ఫ్ స్పీకింగ్ ఏంటి అనంటే బేసికల్లీ మీరు మాట్లాడేది ఏదైనా ఉందంటే దాన్ని రికార్డ్ చేసుకోండి. వన్ పవర్‌ఫుల్ టెక్నిక్ ఈస్ టు రికార్డ్ యోర్‌సెల్ఫ్ స్పీకింగ్. ఇట్ మైట్ ఫీల్ అన్‌కంఫర్టబుల్ ఎట్ ఫస్ట్. సో, స్టార్టింగ్ ఇట్‌సెల్ఫ్ లైక్ అంత కంఫర్టబుల్‌గా ఏం ఫీల్ అవ్వరు. రికార్డ్ చేసుకోండి. బట్ హియరింగ్ యోర్‌సెల్ఫ్ స్పీక్ విల్ హెల్ప్ యువర్ ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. యూ ఆల్సో నోటీస్ హౌ మచ్ బెటర్ యూ సౌండ్ థాన్ యూ థింక్. అంటే ఈ రికార్డింగ్ చేయడం వల్ల, ఆ రికార్డింగ్‌ని మీరు వినడం వల్ల, మీరు ఎక్కడ తప్పులు పోతున్నారో మీకు మీరే జడ్జ్ చేసుకోగలరు. మనం మాట్లాడేటప్పుడు ఏమనుకుంటాము, ఓకే. అరే బాబు! నేను ఇంత బాగా మాట్లాడాను కదా! వాడికెందుకు అర్థం కావట్లేదనే ఆలోచన మన మైండ్‌లో ఉంటుంది. రైట్? కానీ అక్కడ మనం ఆలోచించేది ఎదుటి వాళ్ళు. ఇన్ కేస్ మీరు మాట్లాడారు, నేను విన్నాను. ఓకే. నాకు మీరు చెప్పింది ఏం అర్థం కాలేదు. ఓకే. నాకు మీరు చెప్పింది అసల ఏం అర్థం కాలేదు. ఓకే. బట్ మీరేమనుకుంటున్నారు? నేను ఇంత బాగా చెప్పాను వీడికెందుకు అర్థం కావట్లేదు అనుకుంటారు. రైట్? ఓకే. అది చెప్పేవాళ్ళు తప్ప, వినేవాళ్ళు తప్ప. చెప్పేవాళ్ళది మంది తప్పు. ఓకే. సో, వాడు బానే వింటున్నాడు. ఓకే. మనం చెప్పడం సరిగ్గా రాకపోతే ఆబ్వియస్‌లీ వినేవాళ్ళు తప్పేం కాదు. ఓకే. చెప్పడం మనకి రావాలి. అలా రావాలంటే మనం ఫస్ట్ వినాలి. సో, మీరేదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఆ మాట్లాడేది ఒకసారి రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి ఆడియన్స్‌లో మీరు ఆడియన్స్‌లో ఉంటే ఓకే. అంటే మీరుగా ఆ ఆడియోని విన్న తర్వాత, ఆడియోలో మీకేం అర్థమైందో మీకు మీరు జడ్జ్ చేసుకోండి. ఏ ఏరియాస్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉందనేది నోటీస్ చేయండి. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. నౌ ఫోర్త్ పాయింట్. ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ నాట్ పర్ఫెక్షన్. ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ నాట్ పర్ఫెక్షన్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ మాట్లాడే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. పర్ఫెక్షన్ కాదు.
ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. చిన్నదైనా, పెద్దదైనా, లేదా లాంగ్ అయినా, లేదా ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే. మనకి ఫస్ట్ మాట్లాడే వాళ్ళు కావాలి. మనం మాట్లాడాలి. సో, మనం మాట్లాడుతున్నామంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అలవాటవుతూ ఉంటుంది. ఓకే. సో, మనకు అలవాటవుతుంది. ఓకే. సో, ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడాలి ఫస్ట్. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. పర్ఫెక్షన్ కాదు. ఓకే. సో, ఈవెన్ లైక్ పైన చేసిన మిస్టేక్స్‌నే ఇక్కడ చేస్తారు. బట్ లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాలి కదా! సో, మిస్టేక్స్ నుంచే మనం నేర్చుకుంటాం కాబట్టి. ఓకే. సో, ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్, నాట్ పర్ఫెక్షన్. నౌ ఫిఫ్త్ వన్ సెలబ్రేట్ స్మాల్ విన్స్ అంటే ఏంటి? సో, సెలబ్రేట్ అంటే తెలుసు సార్. ఈ స్మాల్ విన్స్ అంటే స్మాల్ విన్స్ అంటే సో, బేసికల్లీ చిన్న చిన్నవి ఓకే. చిన్న చిన్న గెలుపులు. ఓకే. అంటే ఎవ్రీ టైమ్ యూ స్పీక్ ఇంగ్లీష్ వెదర్ ఇట్స్ అ షార్ట్ సెంటెన్స్, క్వెషన్ ఆర్ అ కన్వర్జేషన్ సెలబ్రేట్ ఇట్. ఈచ్ స్మాల్ స్టెప్ ఫార్వర్డ్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే. సో, కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుందనంటే బేసికల్లీ మీ ఫ్రెండ్‌తో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఒక చిన్న టాపిక్ మీద ఒక 2 సెంటెన్సెస్, 3 సెంటెన్సెస్ అలా మాట్లాడి తనకేదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు, లేదా మెసేజ్ వచ్చినప్పుడు మంచిగా రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే. సో, వన్స్ వాళ్ళు పొగడ్డం స్టార్ట్ చేశారనుకోండి, వాటిని సెలబ్రేట్ చేసుకోండి. ఓకే. బికాజ్ అది మనకి ఒక బూస్ట్ అనేది ఇస్తుందనమాట. ఓకే. సో, నేను చెప్పిన 5 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఎంబ్రేస్ మిస్టేక్స్ యాస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ సేఫ్ ఎన్వైర్న్మెంట్స్. రికార్డ్ యోర్‌సెల్ఫ్ స్పీకింగ్. ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్, నాట్ పర్ఫెక్షన్. సెలబ్రేట్ స్మాల్ విన్స్. సో, ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవి, వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆబ్వియస్‌లీ మీకు భయం అనేది ఫస్ట్ భయం పోతుంది. ఓకే. ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా మాట్లాడగలరని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన సెషనే భయం పోవడానికి. ఓకే. సో, భయం అనేది మీకు ఈజీగా పోతుంది. క్లియర్ ఎవ్రీవన్? Okay. So now let's take a few questions from you. Okay, if you have any questions, you can, use a comment section. So you can ask us. Okay, so that like we can give you the answers. Okay. So before wrapping up, but before we end, I want to leave you with a final thought. Courage is not the absence of fear. Okay, it's moving forward despite that fear. సో, భయమనేది ధైర్యం లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ మనం ఎంత ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే. ద ఫ్యాక్ట్ దట్ యూ ఆర్ హియర్ టుడే. ఈరోజు మీరిక్కడున్నందుకే ఆల్మోస్ట్ ఒక స్టెప్ తీసేసుకున్నారు. ముందుకొచ్చి నేర్చుకోవడానికి, గ్రో అవ్వడానికి మీ లైఫ్‌లో. ఓకే. ఆబ్వియస్‌లీ ఇదే దాంతో ముందుకు వెళ్ళండి. రిమెంబర్ ఫ్లూయెన్సీ డజంట్ కమ్ ఓవర్‌నైట్. ఒక్క నైట్‌తో వచ్చే ఫ్లూయెన్సీ అయితే కాదు. ఇట్స్ ఓకే టు ఫీల్ నర్వస్. భయపడ్డం ఓకే. భయపడడం నేచురల్. వాట్ మ్యాటర్స్ ఈస్ థట్ యూ డు నాట్ లెట్ ఫియర్ స్టాప్ యూ. మీ భయం మిమ్మల్ని ఆపేలా చేయొద్దు. దానికి ప్రాక్టీస్ రెగ్యులర్‌లీ, ఎంబ్రేస్ యువర్ మిస్టేక్ అండ్ సెలబ్రేట్ యువర్ ప్రోగ్రెస్ నో మ్యాటర్ హౌ స్మాల్. క్లియర్? And so thank you. And that's all for today's webinar. So if you have any more questions, need further support, feel free to reach out. Okay. So keep practicing, keep following us, keep learning, keep speaking. Goodbye. Have a nice evening.